గుడి మనం ఇప్పుడు ఎప్పటి నుంచో రావాలి 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 అని నేను వెయిట్ చేస్తున్నాను. ముందు కూడా 2 సార్లు ప్రయత్నించాను. స్వామివారు అనుమతి వదిలినందువల్ల రాలేకపోయాను. నేను తీసిందే అఖండ తాళం స్వామివారి. సో ఇప్పటి నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను. ఎన్ని రోజులు కుదిరింది పరశురామేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి. 2 రోజులు ఇదే వెళ్ళి తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి డైరెక్ట్ దగ్గర రావడం చాలా ఆనందం అండి. ఎందుకంటే 2500 సంవత్సరాల క్రితం స్థాపించబడిన, అంటే సో ఏ దీనిలో స్థాపించబడింది కూడా ప్రతి ఒక్కరు మనం ఇచ్చపడమే తప్ప చరిత్ర 2500 సంవత్సరాల క్రితం చేయబడిన ఈ శివలింగానికి, ఈ దేవాలయంలో ఉన్న ఒక పాజిటివిటీ, పవర్ లోపలికి వెళ్ళి కూర్చుంటే మనల్ని ఏ విధంగా అసలు స్వామివారి విగ్రహం ఆకర్షిస్తుంది అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూశానండి. పైగా ఈ విశిష్టత, స్వర్ణముఖి నది నుంచి 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్వామివారికి డైరెక్ట్గా నది తల్లి వచ్చి అభిషేకం చేయడం అనేది, పాదాభిషేకం చేయడం అనేది నిజంగా ఒక దాన్ని వర్ణించలేదండి. ఒకటే ఏంటంటే నిజంగా ఈ దేవాలయం కూర్చుంటే ముందు అసలు మనసు ప్రశాంతత, తెలియని వైబ్రేషన్ అద్భుతంగా ఉన్నది. ఈ స్వామివారి గురించి నేను అంత మాట్లాడేది కాదండి, కానీ ఇది ఒక మహాద్భుతమైన దేవాలయం. దీంతో మించి నేను ఏం చెప్పగలిగేది ఏం లేదండి. దాని తోడు ప్రతి ఒక్కరూ, అంటే ఇక్కడ అర్చకుల దగ్గర నుంచి, యాజమాన్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, యాజమాన్యం నుంచి మన యువ గారి దగ్గర అందరూ కూడా ఒక హాస్పిటాలిటీ, చక్కగా ఈ దేవాలయాన్ని 10 మందికి విపులంగా విపులీకరించి దేవాలయం గురించి చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది. సో అది కూడా అభినందించదగింది. ఎందుకంటే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు అలాంటి వాడు ఉన్నప్పుడే జరుగుతుంది. చాలా హ్యాపీ. మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ దేవాలయానికి రావాలంటే ఏప్రిల్ 19 నుంచి 23వ తారీఖు మీరు ఖచ్చితంగా ఆ రోజుల్లో